కమింగ్ టు ద డెలివరీస్, సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి, నార్మల్ డెలివరీస్ చాలా తక్కువ. మోస్ట్లీ పర్ డే సపోజ్ ఒక 20 డెలివరీస్ తీసుకుంటే మనకు అందులో జస్ట్ 2 డెలివరీసే నార్మల్ అవుతున్నాయి, రిమైనింగ్ ఆల్ సిజేరియన్. సో దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? ఐ మీన్ అవేర్నెస్ ఎలా ఇస్తారు? యాక్చువల్గా అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అసలు. అంటే ఆబ్స్టెట్రిక్స్ ఏదైతే మీరు చెప్పారో, ఈ ఇదైతే ఉందో ఇప్పుడే జరుగుతున్నాయి, అంతకుముందు జరగట్లేదు కదా. యునానీలో సర్జరీ అంతకుముందు కూడా ఉంది, సర్జరీస్ అంతకుముందు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రమే సర్జరీస్ రేట్ ఎందుకు పెరిగింది అంటే కమర్షియలైజేషన్ మీరు అన్నట్టుగా నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఆడపిల్లలు ఇంట్లో పెరుగుతున్నారో, తల్లిదండ్రులు పెంచుతున్నారో ఆడపిల్లల్ని, అసలు వాళ్ళని ఆడపిల్లల్లో ఎక్కడ పెంచుతున్నారు? అందరూ కూడాను మగపిల్లలకి ఈక్వలెంట్గా ప్యాంట్ షర్ట్లు వేసుకున్న తర్వాత దే ఆర్ లూజింగ్ దేర్ ఫెమినిటీ. ఎప్పుడైతే మగపిల్లలతో సమానంగా డ్రెస్సింగ్ వేసుకుంటారో అక్కడికే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళకి. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆడపిల్లలు. ఒక పని చేయకూడదు, ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టకూడదు, ఏమన్నా అంటే కనుక రేపు పొద్దున అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళకి ఏంటంటే వెళ్ళేటప్పుడే ఒక నెగిటివిటీతో వెళ్తుంటారు అన్నట్టు. అత్తగారిల్లు అంటే అదేదో భూతం, అత్త అంటే ఏదో భూతం అంటే దీంతో వెళ్తున్నారు అన్నమాట. వెళ్ళేప్పటికి ఏమైపోతుందంటే వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళంగానే వేరు కాపురాలు అని చెప్పి అందరూ సపరేట్ ఉంటున్నారు. ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ నేను విన్నది ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవాలంటే మీకు మీ తల్లిదండ్రులు ఉండకూడదు, నాకు నా తల్లిదండ్రులు ఉండకూడదు, సపరేట్ ఉండాలి, ఉంటేనే పెళ్ళి అంటున్నారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మరి జీవితాంతం పెళ్లి లేకుండా ఉండలేరు కదా, ఇక దేనికో దానికి మరి యాక్సెప్ట్ అయ్యి వస్తున్నారు. ఇట్లా వచ్చేప్పటికి ఏమైపోతుందంటే తల్లిదండ్రులు అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పడానికి పెద్దవాళ్ళు ఉంటే కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి ఏం చేయాలి అని తెలియక ఏదో ఇక నడిపించేస్తున్నారు బండి, అట్లా ఇదవుతున్నారు. డెలివరీ టైం వచ్చేప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు అప్పటి వరకు అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, పని చేయట్లేదు, ఓవర్లోడింగ్ లాగా ఫుడ్ వేసుకుంటూ పోయినారు, అంతా గడిచిపోయింది. డెలివరీకి వచ్చేసింది. డెలివరీకి వచ్చేప్పటికి ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగేప్పటికీ అసలు వీళ్ళకి పెయిన్ని తట్టుకునే క్షమత అన్నదే లేకుండా పోయింది వాళ్ళందరిలో, మెయిన్ థింగ్. సో అందుకని తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగే పెంచాలి. ఆ పెయిన్ అన్నది తెలిస్తే కనుక మొదటి నుంచి వర్క్ చేయడము, అవన్నీ ఇంటి పనులు చేయడము, ప్రతి ఇంటి పనిలోనూ వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో అవన్నీ చేస్తే కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకోటి డెలివరీ టైంలో ఏంటంటే ఫస్ట్ ప్రైమీ అంటాం మేము, అంటే ఫస్ట్ టైం డెలివరీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బుక్స్లో రిటర్న్ థింగ్ నేను చెప్తున్నాను, 18 గంటలు అంటే పెయిన్ స్టార్ట్ అయిన 18 గంటల తర్వాత బిడ్డ బయటకు వస్తుంది. 18 అవర్స్ ఎవరు పెయిన్స్ పడుతున్నారు అసలు ఇప్పుడు? మహా అయితే 1-2 అవర్స్లోనే అయిపోయి నాకు ఆపరేషన్ చేసేయండి, బిడ్డను బయట తీయండి అని వీళ్ళే అడుగుతున్నారు, వాళ్ళు కాదు. మాకు నార్మల్ డెలివరీ వద్దు, వి వాంట్ సిజేరియన్ సెక్షన్స్ అని చెప్పి వీళ్ళే అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఒక సిజేరియన్ సెక్షన్ ఏదైతే ఉందో బాడీని సగానికి కోస్తారు. ఇట్ ఈస్ మోర్ దాన్ అన్ ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఎంతమందికి తెలుసు? ఇక్కడ తెలిస్తే కనుక అప్పుడు తెలుస్తుంది దాని సంగతి, అది చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అండ్ ఇంకోటి పెళ్ళిళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30 ఏళ్ళ తర్వాత చేసుకోవడం మొదలెడుతున్నారు. ఎవ్వరు కూడా అసలు 27కి లోపల అసలు ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఈ 27-30 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ తర్వాత 30 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళని ఎల్డర్లీ ప్రైమీ అనే ఒక సపరేట్ గ్రూప్లో పెట్టి చదువుతాం వాళ్ళని మేము. అంటే ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ కండిషన్ అన్నట్టు 30 ఇయర్స్ ప్లస్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? 20 ఏళ్ళకి పెళ్ళి అయిపోవాలి, ఈ 20-30 మధ్యలో ఎంతమంది పిల్లలు కంటారో వాళ్ళందరికీ అనేసేయాలి. అంతేగాని మీరు ఆ తర్వాత కూడా పెట్టుకుంటూ పోతే కనుక ఈవెన్ హెల్త్ అన్నది మీకు దెబ్బతింటుంది. ఒకటి డెఫినెట్లీ నో డౌట్ ఎట్ ఆల్. క్షేత్రం సరిగ్గా లేకపోతే బీజం ఎక్కడి నుంచి సరిగ్గా వస్తుంది అని నేను ఇందాక కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. క్షేత్రం సరిగ్గా ఉండాలి అంటే కనుక ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అందరు అంటుంటారు, మేడం మీరు ఆడపిల్లలకి ఎందుకు ఇంత రెస్ట్రిక్షన్స్ చెప్తారు అది ఇది అని అంటుంటారు. అరే మన దగ్గర ఒక డైమండ్ ఉంటే దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటాం మనం? దాన్ని పెట్టుకుంటారా లేదా? బీరోలో పెట్టి బయట తాళం వేసి 2 తాళాలు వేసి మంచిగా పడ్డదో లేదో చూసుకొని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఆడపిల్లలందరూ కూడా అంతే, డైమండ్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో చాలా జాగ్రత్తగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంతేగాని అది వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కాదు, అది అంటే ఇంకా బాగా చూసుకోవడం అన్నట్టు.
ఇవన్నీ కనుక చేసినట్టయితే కనుక సిజేరియన్ సెక్షన్స్ ఆటోమేటిక్గా ఇదవుతాయి. అండ్ యునాని మెడిసిన్లో వాటికి ప్రత్యేకమైన ఎక్సర్సైజెస్, దాన్ని వర్జిష్ అంటారు అనమాట, అవి కూడా ఉంటాయి. అవన్నీ కనుక పాటిస్తే కూడా సిజేరియన్ సెక్షన్స్ రేట్ని మోర్ దాన్ 80% తగ్గించవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా సిజేరియన్ సెక్షన్స్ కాదు, ఎనీ సర్జరీ యొక్క సబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ ఎంత అంటే 2% మాత్రమే. ఈ 2% చూపించి వీళ్ళు భయపెట్టించి 98%కి ఆపరేషన్స్ చేస్తుంటారు.